హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో కోకోనట్ మిల్క్ పేడా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు 15 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి రెసిపీని మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ చేస్తూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ కోకోనట్ పేడా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మందపాటి గిన్నెని కానీ లేదంటే మందపాటి ప్యాన్ ని కానీ తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర మందపాటి ప్యాన్ లేకపోతే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ ని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే డెసికేటెడ్ కోకోనట్ ని అంటే ఎండు కొబ్బరిని 2 కప్పుల వరకు వేసుకోవాలి. మీరు కొలత కోసం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కప్ కానీ లేదంటే గ్లాస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఏది యూజ్ చేసుకున్నా మిగతా ఇంగ్రీడియంట్స్ ని కూడా దాంతోనే కొలుచుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న ఎండు కొబ్బరిని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మీరు కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే మీకు కొబ్బరి పొడి ఏదైతే ఉందో అది లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే మీరు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకున్నట్లయితే పచ్చి కొబ్బరిని బాగా తురిమిన తర్వాత లో ఫ్లేమ్ లోనే ఒక 10 to 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మీకు డెసికేటెడ్ కోకోనట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీరు పచ్చి కొబ్బరి వేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఎండు కొబ్బరిని తీసుకున్నట్లయితే జస్ట్ 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎండు కొబ్బరిని ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేరొక ప్యాన్ ని పెట్టుకుని ఇందులో పంచదారని కూడా వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవారైతే 1 కప్ వరకు పంచదారని వేసుకోవచ్చు. స్వీట్ నార్మల్ కన్నా కొంచెం తక్కువ తినేవారైతే 3/4 కప్ వరకు పంచదారని వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు పాలని కూడా వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని కానీ లేదంటే పచ్చి పాలను కానీ వేసుకోవాల్సి ఉంటుంది. గోరువెచ్చని పాలను కానీ లేదంటే వేడి పాలను కానీ యూజ్ చేయకండి. నెక్స్ట్ ఇందులోనే మిల్క్ పౌడర్ ని కూడా వేసుకోవాలి. ఇందులో మిల్క్ పౌడర్ ని 220 గ్రామ్స్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్ ఫుల్ గా వేసి నెక్స్ట్ ఇంకొక కప్ లో 3/4 కప్ వరకు మిల్క్ పౌడర్ ని వేసుకున్నాను. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ నేను ఈ ప్యాన్ ని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేస్తున్నాను. అదే మీరు స్టవ్ ఆన్ లో ఉంచి ఈ ఇంగ్రీడియంట్స్ అని వేసారంటే మిల్క్ పౌడర్ అనేది మీకు ఉండల కింద కట్టేస్తుంది అనమాట. సో మీరు మిల్క్ పౌడర్ మొత్తం కలిసేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో యాలకుల పొడిని 1/2 టీ స్పూన్ వరకు వేసుకుని లో ఫ్లేమ్ లో ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత కంటిన్యూస్ గా ఇలా లో ఫ్లేమ్ లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీకు డెసికేటెడ్ కోకోనట్ అనేది బయట మార్కెట్లో అవైలబుల్ గానే ఉంటుందండి. ఇందులో మీకు 2 క్వాలిటీస్ అవైలబుల్ ఉంటాయి. డెసికేటెడ్ కోకోనట్ కూడా మీకు 2 క్వాలిటీస్ లో అవైలబుల్ ఉంటుందన్నమాట. మీకు నెంబర్ 1, నెంబర్ 2 క్వాలిటీస్ అనేవి ఉంటాయి. మీరు నెంబర్ 1 క్వాంటిటీ అయితే మీకు టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత కంటిన్యూస్ గా ఇలా లో ఫ్లేమ్ లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున అంటుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రిపేర్ అయిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న మీడియం సైజ్ ఉండల కింద చేసుకుని ఫ్లాట్ గా ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇది సైడ్స్ మీకు కొద్దిగా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చేతితో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్లాట్ గా చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరిలో ఒకసారి రోల్ చేసుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటాయి. వీటిని మీరు మీకు నచ్చిన షేప్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ షేప్ లో ప్రిపేర్ చేస్తున్నాను కదా, మీరు వీటిని మీరు ట్రయాంగిల్ షేప్ లో లేదంటే రౌండ్ గా లడ్డూ షేప్ లో కూడా ఒత్తుకోవచ్చు. ఇలానే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను కొన్నిటిని ఎండు కొబ్బరిలో రోల్ చేసి తీసుకున్నాను, అలానే కొన్నిటిని ప్లెయిన్ గానే తీసుకుంటున్నాను. సో ఇలా మీకు నచ్చిన విధంగా ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్ గా చాలా సాఫ్ట్ గా ఉండే కోకోనట్ మిల్క్ పేడా రెసిపీని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇది ప్రిపేర్ చేయడానికి మీకు ఎక్కువ టైం పడుతుందండి. జస్ట్ 15 to 20 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుంది. అలానే ఇవి ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి. మీరు తడి తగలకుండా ప్రిపేర్ చేసినట్లయితే కనీసం బయట ఇవి 10 days వరకు స్టోర్ ఉంటాయి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.